ప్రణతికి ఇప్పుడు పర్వాలేదు కదండీ! తనని చూసారు కదా! తను బాగానే ఉంది కదా! అని పార్వతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్రియకైతే రాజేంద్ర ప్రసాద్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అక్షయ్ అయితే అవని విషయంలో చాలా అబద్ధం చేసుకున్నాను. అవని ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా నిజం నేను చెప్పనివ్వకుండా ఆపేశాను అని అంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. నిజంగా వదిన చాలా దేవత. ఈ విషయం వీళ్ళకి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది అని అయితే కమల్ అనుకుంటూ ఉంటాడు. నా కోడల గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడుకు శ్రీయ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవని ఎలాంటిదాయో నాకు బాగా తెలుసు, కానీ ఈ పరిస్థితుల వల్ల అలా అవని మీద దురుసుగా ప్రవర్తించమే తప్ప అవని గురించి నీకన్నా బాగా నాకే తెలుసు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక పల్లవి, అవును నాన్న, నేను చాలాసార్లు చెప్పాను కదా, అవని వదిన చాలా మంచిది, మీరు అబద్ధం చేసుకుంటున్నారు, వదిన ఎప్పుడు మనకి హాని చేయదని మేము చాలాసార్లు చెప్పినా మీరు పట్టించుకోలేదు, ఇప్పుడైనా మీకు అర్థమైంది, మాకు అదే చాలు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్ కూడా, అవును వదిన చాలా మంచిది, వదిన అమ్మల అందరినీ బాగా ఆదరిస్తుంది, ఆ విషయం మీకు అర్థం అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. అందరితో వదిన చాలా మంచిది, వదిన దేవత అని చెప్పేసి ప్రణతి వదిన దగ్గర ఉంది కాబట్టి చాలా సేఫ్గా ఉంటుందని నాకు తెలుసు అని అయితే అంటూ ఉంటాడు కమల్. ఇక పల్లవి వచ్చి, మామయ్య అసలు ఆ ప్రణతి ఎలా ఉందో డిశ్చార్జ్ చేశారో లేదో అవని అక్కకి ఫోన్ చేసి కనుక్కోండి, అలాగైతే మన అందరం ఇప్పుడే వెళ్దాం హాస్పిటల్కి అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. నేను మాట్లాడాను, అవని దగ్గర ప్రణతి ఉంటే తనకి డోకయ్యే లేదు, ఆ విషయం నాకు బాగా తెలుసు అని రాజేంద్ర ప్రసాద్ అయితే ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. లేదండి, ఆ ప్రణతికి ఎలాగుందని నాకు చూడాలనిపిస్తుంది, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, అలా అయితే వెళ్దాము అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది పార్వతి. సరే మీ కొరకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఫోన్ తీస్తూ అవనికి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ చేసి ప్రణతి గురించి అయితే కనుక్కుంటూ ఉంటాడు.